చుట్టూ నిశ్శబ్దం, చీమ చిటుకుమన్నా వినబడేటటువంటి నిశ్శబ్దం. కానీ ప్రార్థన కుదరడం లేదు. విసుక్కున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏంటిది, నా చుట్టూ నిశ్శబ్దమే ఉంది, కానీ మనస్సు ప్రార్థన మీద లగ్నం కావడం లేదు, ఎందుకు? దేవుడు బయలుపరిచాడు, కుమారుడా, శబ్దము నిశ్శబ్దం అనేది నీ అంతరంగానికి సంబంధించిన విషయం. నీ అంతరంగంలో రణగుణధ్వనులు ఉన్నంతసేపు చుట్టూ నిశ్శబ్దమున్న ప్రయోజనం లేదు. అంతరంగంలో నిశ్శబ్దాన్ని నువ్వు సాధించినప్పుడు చుట్టూ ఎన్ని ధ్వనులున్నా నీకు ఏకాగ్రత కుదురుతుంది. అంతరంగంలో నిశ్శబ్దాన్ని నువ్వు సాధించాలి. చుట్టూ ఎంత గోలగోల ఉన్నా నీ మైండ్ కాన్సన్ట్రేషన్ సాధిస్తుంది. ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకొని ఆ యవ్వనస్తుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాడు.